5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ ఫలితాలు కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా ఒక సామాజిక తిరుగుబాటుగా విశ్లేషించుకుందాం. ముఖ్యంగా ఇక్కడ హిందూ సమాజం తన ఓటు హక్కుతో ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ముఖ్యంగా బెంగాల్లో హిందువులను తృతీయ శ్రేణులుగా పౌరులుగా చూస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతుంది. మరి మనం గమనించుకున్నట్లయితే మమతా గారు మాత్రం హిందువులను హీనంగా చూసేది. మరి అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మరి ముస్లిమ్స్కు పెద్దపీట వేసేది. మరి అక్కడ హిందువులను వేధించేవారు, దూషించేవారు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడ మమతా బెనర్జీ స్వయంగా హిందుత్వాన్ని దూషించడం మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆలయాలను మరి ముఖ్యంగా హిందూ ఆలయాలను మరి ఆమె పక్కన పెట్టి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక వర్గాన్ని బుజ్జగించటం అనేటువంటి మరి చర్యలు హిందువుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి పశ్చిమ బెంగాల్ అన్నమాట. ముఖ్యంగా ఒకప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్లో కనిపించిన ఈ హిందూ తిరుగుబాటు మళ్ళీ ఇప్పుడు బెంగాల్ గడ్డపై కూడా స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. అయితే ఇక్కడ అస్సాంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహాలు మరి హిందువులను అణచివేసేలా ఉన్నాయని మరి స్పష్టంగా భావిస్తున్నప్పటికీ అక్కడ కూడా ముస్లిం, క్రైస్తవ మరి వాళ్ళ ద్వారా హిందువులను తొక్కేయాలని చూసిన వారికి మరి అక్కడ ఓటర్లు కూడా బాగానే బుద్ధి చెప్పారన్నమాట. ముఖ్యంగా బంగ్లాదేశీ చొరబాటుదారులను వెనకేసుకొచ్చే స్థానిక హిందువుల ప్రయోజనాలను దెబ్బతీసే కుట్రలను మాత్రం ఇప్పుడు ప్రజలు తిప్పికొట్టారని స్పష్టంగా అర్థమవుతుంది. మరి కేరళలో చూసుకున్నట్లయితే శబరిమల విషయంలో ప్రత్యేకంగా మనం శబరిమల విషయంలో జరిగిన ద్రోహాన్ని హిందువులు ఎవ్వరూ మర్చిపోలేరన్నమాట. ఆలయ కమిటీలో కమ్యూనిస్టు నాయకులను మరి నియమించి ఆలయ ఆస్తులను ప్రభుత్వానికి మళ్లించడం, హిందూ సంస్కృతిని నాశనం చేయాలని చూడడం వంటి దుర్మార్గపు చర్యలను కేరళ హిందువులు మాత్రం మరి నిరసనగా ఓటు ద్వారా వ్యక్తం చేశారన్నమాట. అదేవిధంగా తమిళనాడులో చూసుకున్నట్లయితే తమిళనాడులో పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఎందుకంటే అక్కడ సనాతన ధర్మం గురించి నీచమైన పదజాలాలు వాడిన మరి ఉదయనిధి స్టాలిన్ మరి ఒక నీచుడు స్టాలిన్ ప్రభుత్వానికి హిందువులు గట్టి గుణపాఠం చెప్పారనే బుద్ధి చెప్పారన్నమాట. హిందూ దేవాలయాలు ఉన్న కొండలపై అక్కడ దర్గాలను ప్రోత్సహించడం ఈ స్టాలిన్ ప్రభుత్వానికి మరి అలవాటేనమాట. దీపం పెట్టుకోవడానికి కూడా కోర్టు అనుమతి తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి కల్పించినటువంటి అరాచకాలను మనం తమిళనాడులో చూసామన్నమాట. అయితే ఇప్పుడు హిందూ ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారనే స్పష్టంగా ఈ రిజల్ట్స్ బట్టి మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా హిందువులు ఎక్కడ కత్తులు పట్టలేదు, మరి బాంబులు వేయలేదు, లేదా ఉన్మాదులుగా మారలేదు. కేవలం తన ఓటు హక్కుతోనే, కేవలం తన ఓటు అనే ప్రజాస్వామ్య ఆయుధంతోనే మరి తిరుగుబాటు చేశారన్నమాట. కేజ్రీవాల్, కమ్యూనిస్టులు లేదా సమాజ్వాదీ పార్టీ ఎవరైనా సరే హిందుత్వాన్ని ద్వేషిస్తే మాత్రం ఫలితం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఫలితం ఇలాగనే ఉంటుందనే బలమైన సంకేతాన్ని ఈ 5 రాష్ట్రాలు ఎన్నికలు ఇచ్చాయని స్పష్టంగా అర్థమవుతుంది. సో దట్ ఈజ్ హిందుత్వం, దట్ ఈజ్ సనాతన ధర్మం అన్నమాట. సో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.